హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీలతాస్ వరల్డ్. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్లో పెయింటింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అండ్ డ్రెస్సింగ్ వీడియోస్ అండ్ హైదరాబాద్లో ఎగ్జిబిషన్స్ జరిగే వీడియోస్ అన్నీ మా ఛానల్ లోపల ఉంటాయి. అండ్ ఫేమస్ టెంపుల్స్ వీడియోస్ కూడా మా ఛానల్లో ఉంటాయి. మా ఛానల్లో ఏ వీడియో చూసినా ఏదో ఒక యూజ్ఫుల్ కంటెంటే ఉంటుంది. సో కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఇక్కడ కాటన్ క్లాత్ మీద పెయింటింగ్ చేస్తున్నాను. మనం పెయింటింగ్ వేసేటప్పుడు ఏ ఫ్యాబ్రిక్స్ చూస్ చేసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పెయింటింగ్ వేసుకునేటప్పుడు. తర్వాత మనం డ్రెస్కి పెయింటింగ్ చేసుకుంటున్నామా, శారీకి పెయింటింగ్ చేసుకుంటున్నామా, లేకపోతే జెంట్స్ కుర్తీకి పెయింట్ చేసుకుంటున్నాం అనేది ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మనం డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. నేను చూపించేదైతే డ్రెస్ నెక్కి అయితే బాగా సెట్ అవుతుంది ఈ డిజైన్. ఫస్ట్ నేను ఒక కలర్ పెన్సిల్ తీసుకొని ఇలా డిజైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇదైతే నా ఓనేనండి డిజైన్, ఎక్కడా కాపీ చేసింది కాదు. ప్రతి డిజైన్ నా ఓన్ డిజైనే. నాకు ఇలా వేసుకోవాలి అని అనిపించింది, అందుకే ఒకసారి ట్రై చేశాను. బాగుందని చెప్పేసి మీకు కూడా చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఏ క్లాత్కి డిజైన్ చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. నేను ఇప్పుడైతే కాటన్ క్లాత్కి చేస్తున్నాను కదా, అలాగే పట్టు క్లాత్ అయితే కొంచెం పెయింటింగ్ ఆరడానికి టైం పడుతుంది. కాటన్ క్లాత్తో కంపేర్ చేస్తే కాటన్ క్లాత్ అయితే తొందరగా ఆరిపోతుంది పెయింటింగ్. పట్టు క్లాత్ మీద అయితే పెయింటింగ్ ఆరడానికి టైం పడుతుంది. అందుకని చెప్పేసి పట్టు క్లాత్ మీద వేసుకునేటప్పుడు డిజైన్ అనేది కొంచెం బ్రాడ్గా ఉండేటట్టు చూసుకోండి. అంటే పెద్దగా ఉండాలి ఫ్లవర్స్ కానీ ఏదైనా. ఇప్పుడు ఇలాంటి డిజైన్ అయినా కానీ కొంచెం పెద్దగా దూరంగా వేసుకోండి, అప్పుడైతే నీట్గా ఉంటుంది. దగ్గరగా వేసుకుంటే ఏంటంటే ఆ పెయింటింగ్ ఆరక ముందలే వేరే కలర్ వేస్తే మనం ఆ కలర్ ఈ కలర్ మిక్స్ అయిపోయి డిజైన్ అనేది పాడైపోతుంది. అప్పుడు చూడ్డానికి కూడా క్లమ్జీగా అనిపిస్తుంది. సో మీరు కష్టపడి వేసుకుంటున్నప్పుడు కొంచెం అలాంటివి కూడా చూసుకోండి. నార్మల్గా అయితే నాకు త్వరగానే అయిపోతుంది పెయింటింగ్ వేయడం. ఇక్కడ నా హ్యాండ్కి సర్జరీ జరిగింది కాబట్టి కొంచెం టైం పడుతుంది, అందుకే స్లోగా చేస్తున్నాను పెయింటింగ్. ఏ డిజైన్ అయినా చాలా ఈజీగా సింపుల్గా మనమే ఇంట్లో మన డ్రెస్సెస్కి శారీస్కి మనమే పెయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే డిజైన్ అయితే పట్టు వాటికి బాగుంటుంది, అలాగే కాటన్ వాటికి బాగుంటుంది. మంగళగిరి పట్టు ఉంటుంది కదా, అలాంటి డ్రెస్సెస్కి అయితే బాగా కనిపిస్తుంది ఈ డిజైన్. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ బర్డ్ అనేది అవుట్లైన్ చాలా నిదానంగా గీసుకోండి. తర్వాత లోపల ఫిల్లింగ్ అప్పుడు కొంచెం ఫాస్ట్గానే చేసుకోవచ్చు. చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి, లేకపోతే మొత్తం డిజైన్ అంతా పాడైపోతుంది కొత్తగా చేసే వాళ్ళైతే. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్. కలర్ కాంబినేషన్స్ సెట్ అవ్వకపోతే డ్రెస్ మొత్తం పాడైపోతుంది. ఒకసారి మీరు పెయింటింగ్ వేసుకునేటప్పుడే చెక్ చేసుకోండి ఏ కలర్ ఎలా సెట్ అవుతుందో అని చెప్పేసి. డార్క్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే మీరు చూస్ చేసుకుంటే క్లాత్, మీరు లైట్ కలర్స్ పెయింటింగ్స్కి అయితే వెళ్ళండి. అలాగే లైట్ కలర్ ఫ్యాబ్రిక్ కనుక మీరు చూస్ చేసుకుంటే డార్క్ కలర్స్కి అయితే వెళ్ళండి. అదొక సింపుల్ టిప్. ఇష్టంతో ఏ పని చేసినా రిజల్ట్ బాగా వస్తుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పెయింటింగ్ వేయడం ఈజీయే కానీ వీడియోలో చూపించాలంటే చాలా కష్టం. సో స్కిప్ చేయకండి, ఏ వీడియోస్నైనా పూర్తిగా చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో అయితే కలుద్దాం.